నమస్తే, వెల్కమ్ టు ఖమ్మం 360. ట్రాక్ షీట్ల కోసం రాత్రి వేళ రైతుల ఆందోళన. మొక్కజొన్న తరలింపులో ప్రభుత్వం విధిస్తున్న కొత్త నిబంధనలను రైతుల పాలిట శాపంగా మారాయి. కాటా వేసిన బస్తాల రవాణాకు అవసరమైన ట్రాక్ షీట్ల జారీలో జాప్యంపై కొణిజర్ల గోపవరం సొసైటీ ఎదుట రైతులు నిరసన చేపట్టారు. రైతు సంఘం నాయకుడు బొంతు రాంబాబు మాట్లాడుతూ 1.30 లక్షల క్వింటాల దిగుబడి ఉంటే కేవలం 2,000 క్వింటాలకే తరలించారని మండిపడ్డారు. అర్ధరాత్రి వరకు కొనసాగిన ఈ ఆందోళనలో ఉద్రిక్తత నెలకొంది. భగీరథ్ పై లూకౌట్ నోటీసులు ఇవ్వాలి. పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ దేశం వదిలి వెళ్లే అవకాశం ఉందని, ఆయనపై లూకౌట్ నోటీసులు జారీ చేయాలని టీఆర్ఎస్ చీఫ్ కవిత డిమాండ్ చేశారు. బీజేపీకి ఒక అలవాటు ఉంది. ఇలాంటి నేరారోపణలు ఎదుర్కొంటున్న వాళ్లను దేశం దాటిస్తారు. ఇప్పుడు కూడా బండి సంజయ్ కొడుకును విదేశాలను పారిపోకుండా ఎయిర్పోర్ట్లను అలర్ట్ చేయాలని ఆమె అన్నారు. పారదర్శకంగా విచారణ జరిపి సమాజంలో మహిళలకు విశ్వాసం కలిగించాలని హైదరాబాద్ లో ఆమె పేర్కొన్నారు. నీట్ పేపర్ లీకేజ్ పై ఏఐఎస్ఎఫ్ నిరసన. నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ ని నిరసిస్తూ ఖమ్మం న్యూ బస్టాండ్ సెంటర్ వద్ద ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్టీఐ అధికారులు నిర్లక్ష్యం వల్లే పేపర్ లీక్ అయిందని, ఇది 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తులతో చెలగాటమాడటమేనని మండిపడ్డారు. పేపర్ లీకేజీకి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నా జీవితం అంతా కష్టాలు బాధలే. కరీంనగర్ హిందూ ఏకతా యాత్రలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎమోషనల్ అయ్యారు. మీరు ఏ నిప్పు పట్టుకున్నారో అదే నిప్పుతో ఆంజనేయ స్వామి ఈ అక్రమ దళారుల వ్యవస్థను నాశనం చేస్తా. నా జీవితం మొత్తం కష్టాలు బాధలే. వాటిని చూసి పారిపోయేవాణ్ణి కాదు. నాటి పాలకులు నాపై రాళ్ల దాడి చేసిన 109 కేసులు పెట్టి జైలుకు పంపినా భయపడలేదు. నా చివరి శ్వాస వరకు హిందూ ధర్మం కోసమే పనిచేస్తా అని తేల్చి చెప్పారు. నిజంగా తప్పు చేస్తే నా కొడుకును కూడా క్షమించను. తనపై తన కుటుంబంపై కుట్రలు చేసిన వారిని వదిలిపెట్టబోనని కేంద్ర మంత్రి బండి సంజయ్ వార్నింగ్ ఇచ్చారు. కరీంనగర్ లో హిందూ ఏకతా యాత్రలో ఆయన మాట్లాడారు. ప్రజా జీవితంలో బిజీ అయ్యి నా కొడుక్కి టైం ఇవ్వలేకపోయా, అతడితో మాట్లాడలేకపోయా. అదే నేను చేసిన తప్పు. నిజాయితీగా బయటకు వస్తానని నా కుమారుడు మాటిచ్చాడు. నిజంగా తప్పు చేస్తే నా కొడుకును కూడా క్షమించను అని స్పష్టం చేశారు. జియో ఇచ్చిన టికెట్ ధరలు పెంచాం. తెలంగాణ సినీ ఎగ్జిబిటర్లు సంచలన ప్రకటన చేశారు. ప్రభుత్వం టికెట్ ధరలు పెంచేందుకు అనుమతిస్తూ జియో ఇచ్చిన తాము ధరలు పెంచబోమని నిర్మాత ఎగ్జిబిటర్ శిరీష్ స్పష్టం చేశారు. ఇది తాము ప్రేక్షకులకు ఇస్తున్న హామీ అని తెలిపారు. తమకు రెంటల్ కాకుండా పర్సంటేజ్ విధానం కావాలని డిమాండ్ చేశారు. అప్పుడే సింగిల్ స్క్రీన్ థియేటర్లు బతుకుతాయని ఆయన పేర్కొన్నారు.